హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సహస్రార్య వ్లాగ్స్. ఇవాళ అయితే టేస్టీ అండ్ క్రిస్పీ గోబీ 65 ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 10 minutes బాయిల్ చేసుకొని గోబీ పీసెస్ అన్ని సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత గోబీ పీసెస్ నుండి వాటర్ స్ట్రెయిన్ చేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ గోబీ పీసెస్లోకి కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 tablespoons కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసి గోబీ పీసెస్కి స్పైసెస్ అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇట్స్ ఆప్షనల్. మంచి కలర్ కోసం అంతే. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ గోబీ మిక్స్ని ఒక్కొక్క పీస్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. గోబీ పీసెస్ అన్నీ ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా మొత్తం గోబీ పీసెస్ అన్నీ బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో పచ్చిమిర్చి చీలుకలు, కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ గోబీ 65 మీద గార్నిష్ చేసుకుంటే సూపర్ యమ్మీ అండ్ టేస్టీ గోబీ 65 రెడీ. చూడ్డానికి చాలా బాగుంది కదా, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి.